హ్యావ్ టు గో త్రూ దోస్ వన్స్ ఆర్ ట్వైస్, అప్పుడు ఈజీ అవుతాయి అనమాట. బిట్ పేపర్లో మనం ఎక్కువ చదవకుండా డైరెక్ట్ ఆన్సర్ పెట్టేవి కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా మనం మిస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మిస్ చేసుకోకుండా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. దెన్ టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేయంగానే ఒక క్వశ్చనే చదవద్దు. యూ హ్యావ్ టు రీడ్ ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి. అప్పుడు క్వశ్చన్ని టిక్ చేసుకోండి. నీకు ఏ వచ్చు బి వచ్చు, దెన్ టికెట్. ఏ వచ్చు బి వచ్చు, టికెట్. ఏ వచ్చు వాట్ ద థింగ్, అండ్ డోంట్ క్యారీ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అట్ సిట్స్ టు యువర్ ఎగ్జామినేషన్ హాల్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రిగో. అండ్ ఎలా ఉన్నారు అందరూ సేఫే కదా? అసలు మ్యాటర్ ఏంటి అని అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ద 2023 బ్యాచ్ ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయినారో, సో బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో, బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్లో, వాళ్ళ కోసము, వాళ్ళ ఎగ్జామ్స్ కోసము ఎలా రాయాలి అంటే మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ గైస్. ఎట్లా ఉంటుంది, స్ట్రెస్ ఎట్లా ఉంటుంది, అండ్ ఆల్సో మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, టైం ఎట్లా మేనేజ్ చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అండ్ ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ బీ గోయింగ్ టు డిస్కస్. అండ్ ఆల్సో ఐ విల్ బీ షేరింగ్ ద టిప్స్. ఓకే, డోంట్ మిస్ దోస్ టిప్స్. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అండ్ టైమింగ్స్ ఎట్లా ఉంటుంది అని డిస్కస్ చేద్దాం మనము. ఇన్ డీటెయిల్డ్గా వేరే వీడియో చెప్తా, జస్ట్ బ్రీఫ్ చేస్తా ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. అండ్ బై టుమారో మార్నింగ్ ఆన్వర్డ్స్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్. సో ఎట్లా అనంటే, ఐ విల్ బీ స్టార్టింగ్ ఫర్ ఏబీ బ్యాచ్ కావచ్చు, సిడి బ్యాచ్ కావచ్చు, ఆర్ ఆల్టర్నేటివ్ ప్యారలల్ బ్యాచెస్ ఉంటాయి కదా. సో అకార్డింగ్ టు దట్ విల్ బీ మూవింగ్ అప్. ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ చాలా రోజులైంది నేను ఆన్ క్యామ్ వచ్చి. సో సౌత్ ఇండియా తర్వాత కొంచెం ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ అని చెప్పేసి బిజీ ఉండే షెడ్యూల్. సో ఐ వాజ్ నాట్ దట్ అవైలబుల్ లేకుండే నేను. దెన్ ఐ థాట్ దట్ అడిగా నేను ఇంతకుముందే, అంటే మా జూనియర్స్ స్ట్రగుల్ అవుతున్నారు కదా, దట్స్ వాట్ మాకు లేనిది అంటే మాకు తెలీదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. సో లెట్ మీ ఇన్ఫార్మ్ యూ దట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ అని చెప్పేసి. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో అండ్ కీప్ రాకింగ్ విత్ మీ మిస్టర్ అగ్రిగో. చలో స్టార్ట్ కర్తే. ఫస్ట్ ఏంటి అని అంటే టైమింగ్స్ ఎట్లా ఉంటాయి తెలుసుకుందాం మనము. సో మనకి మిడ్ టర్మ్ ఎగ్జామ్కి ఏంటి అని అంటే 1.5 hours టైం టు 2 hours టైం ఉంటుందన్నమాట. దెన్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్, ఓకే, ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో థియరీ ఎగ్జామినేషన్, దాని టైమింగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ విల్ బీ హ్యావింగ్ 2.5 hours, అంటే 2.5 గంటలు ఉంటాయి. ఈ 2.5 గంటల్లో మనం ఎట్లా ఉంటుంది, పేపర్ ఎట్లా డివైడ్ చేస్తుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏలో ఏంటి అని అంటే ఫస్ట్ 20 questions, అంటే మొత్తం 60 questions ఉంటాయి, ఎంసీక్యూస్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ 20 questions వచ్చేసి స్టేట్మెంట్ టైప్ కావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే అసెషన్ రీజనింగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ 20 questions అన్నీ మిక్స్ అయి ఉంటాయి. దాంట్లో ఒక 3 to 4 లేకపోతే 5 to 6 వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఎగ్జాంపుల్స్, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్, పాథాలజీ వాళ్ళకి, ఎంటమాలజీ వాళ్ళకి సైంటిఫిక్ నేమ్స్, అండ్ ఆల్సో బుక్స్ ఎవరు రాశారని చెప్పేసి ఎట్లా ఉంటాయి అనమాట. అండ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయని చెప్పేసి, దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయిపోయింది కదా, అసెషన్ రీజనింగ్ నుండి మీకు తెలిసిందే. అండ్ కొన్ని స్టేట్మెంట్స్ రాసి స్టేట్మెంట్స్ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ 20 questions. దెన్ కమింగ్ టు పార్ట్ ఏలో తర్వాత 40 questions, 20 + 40 మొత్తం 60 ఉంటాయి అన్నమాట. సో ఈ 40 questions ఎట్లా అని అంటే వన్ వర్డ్ ఆన్సర్స్. మనం ఎంసీక్యూస్ ఉంటాయి కదా, ఈ అసెషన్ రీజనింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కాకుండా వన్ వర్డ్ ఆన్సర్స్. ఎట్లా అంటే చూజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో 4 options ఉంటాయి. ఎంసీక్యూస్ మనం ఆల్రెడీ ఫేస్ చేసినవి. సో యూ ఆల్సో రోట్ అబౌట్ దట్ అనమాట. సో ఇంకా టైం ఇట్లా 2.5 hours ఉంటుంది. పార్ట్ ఏలో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు స్ట్రెస్ హియర్ ఈజ్, బబ్లింగ్ చేసేటప్పుడు మీరు ఒక క్వశ్చన్ పెట్టి ఒక బబుల్, ఒక క్వశ్చన్ పెట్టి ఒక బబుల్ చేసేదానికంటే ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ ఒకసారి టిక్ చేసేసుకోండి. ప్లీజ్ క్యారీ పెన్సిల్ విత్ యూ. ఓకే, పెన్సిల్ క్యారీ చేసి క్వశ్చన్స్ అన్ని టిక్ చేసేసుకోండి. క్వశ్చన్స్ టిక్ చేసేసుకుంటారు కదా, టిక్ చేసిన తర్వాత ఏంటి అని అంటే రిమైనింగ్ టైంలో బబుల్ చేయండి. సో బబ్లింగ్ ఎట్లా అని అంటే స్పీడ్గా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే కొంచెం తక్కువ స్పీడ్లో చేసే వాళ్ళు ఉంటారు కదా. లైక్ దట్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైమ్. అండ్ ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అని పెట్టేసి తర్వాత బబ్లింగ్ చేసేసేయండి. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో, సో 60కి 60 అవుట్ ఆఫ్ 60 నేను పెట్టలేను. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, సో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి తర్వాత ఒక 40 పెట్టామనుకోండి, మిగతా 20 కొంచెం ట్రికీగా ఆలోచించి పెట్టాల్సిన ఉంటాయి కాబట్టి ఆ 20 మనం తర్వాత టైంలో మేనేజ్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ 20 minutes అనేవి మొత్తం చూస్ చేసుకోవడానికి యూజ్ చేయండి. తర్వాత 10 minutes బబ్లింగ్ చేయడానికి యూజ్ చేసేసుకోండి. దిస్ ఈజ్ వాట్ ద టైం క్రైటీరియా ఐ ఫాలో.
సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ దెన్ కమింగ్ టు పార్ట్ బి. ఈ పార్ట్ బి ఎట్లా ఉంటుందని అంటే యూ విల్ బీ హ్యావింగ్ అక్కడ 60 అయిపోతాయి కదా, ఇక్కడ 61, 62, 63, 64, 65, 66, 67, 68 ఇవన్నీ 68 అంటే మొత్తం దాన్ని పార్ట్ బిగా క్యారీ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎట్లా చెప్పాలి, సో యూ విల్ బీ హ్యావింగ్ క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే 61 ఉంటుందో దాంట్లో ఏబి ఉంటుంది, 62లో ఏబి ఉంటుంది, 63లో ఏబి ఉంటుంది, 64లో ఏబి ఉంటాయి. కానీ ఓకే మార్క్స్ గురించి చెప్తాను నేను. దెన్ 65లో ఏబి ఉంటాయి అండ్ 66, 67, 68 ఏబీసీ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఈ ఏబీసీ ప్యాటర్న్ ఏంటి అని అంటే 3 క్వశ్చన్స్ క్యారీ చేస్తాయి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ యూ హ్యావ్ టు గో విత్ 3 క్వశ్చన్స్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద పేపర్ యాక్చువల్లీ. లెట్ మీ షో యూ. సో రీసెంట్గానే మా థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి మా పేపర్ ప్యాటర్న్. ఇక్కడ మీరు చూడవచ్చు ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇఫ్ పాసిబుల్ ఓకే పర్లేదు, ఏం పర్లేదు. సో ఇక్కడ వచ్చేసి 61లో A+B ఉన్నాయి కదా, ఇవి ఈచ్ వన్ క్యారీస్ 6 మార్క్స్ అనమాట. 6 + 6 12 మార్క్స్. దెన్ యూఆర్ కమింగ్ టు బి 62 వచ్చేసి A and B ఉన్నాయి కదా, అట్లా ఉంటుంది అనమాట. దెన్ ఇక్కడ 64 ఏదైతే ఉందో ఇది 64th క్వశ్చన్. AB ఉన్నాయి కదా, దీంట్లో 8 + 4 ఉంటాయి అనమాట. 6 + 6, 6 + 6, 6 + 6, 8 + 4 అంటే 12గా డివైడ్ చేశారు. 60 మార్క్స్ 5 క్వశ్చన్స్కి. మనం అటెంప్ట్ చేయాల్సింది 5 క్వశ్చన్స్. ఓకే, దెన్ లాస్ట్ పార్ట్ 66, 67, 68లో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి చూడండి మీరు. ఏబీసీగా డివైడ్ చేశారు కదా, దీంట్లో ఏంటి అని అంటే షార్ట్ నోట్స్ ఉంటాయి. సో సమ్ ఇన్ డీటెయిల్గా అడిగారు. ఇన్ డీటెయిల్గా కావాలంటే షార్ట్ నోట్స్, లేకపోతే బ్రీఫ్ చేయమనో, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయమనో, ఎండ్లీస్ చేయమనో ఇస్తారనమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ అంటే 2 ఉంటాయి కదా, ఇప్పుడు జనరల్గా మనం చదివిందే ఉంటుంది. సో డిఫరెన్సెస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అండ్ బబ్లింగ్ టైమింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అయిపోయింది అనమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసా కదా నేను. సో దిస్ ఈస్ ద యాక్చువల్ పార్ట్ బి క్వశ్చన్. దీంట్లో మెయిన్ అండ్ బేసిక్ థింగ్ ఏంటి అని అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ ద క్వశ్చన్స్, మర్చిపోవద్దు. సో లెట్ మీ స్టార్ట్ టిప్స్. యాక్చువల్గా ఇది చెప్పాలి నేను, బట్ టిప్స్ చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు టిప్స్ స్టార్ట్ చేద్దాం. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ అంటిల్ ద ఎండ్. ఓకే, ఏంటి అని అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేయంగానే ఒక క్వశ్చనే చదవద్దు. యూ హ్యావ్ టు రీడ్ A and B, బోత్ A and B. అప్పుడు క్వశ్చన్ని టిక్ చేసుకోండి. నీకు ఏ వచ్చు, బి వచ్చు, దాని టికెట్. ఏ వచ్చు, బి వచ్చు, టికెట్. ఏ వచ్చు, సర్కిల్ పెట్టుకోండి. ఏ ఒక్కటే వస్తే సర్కిల్, లేకపోతే మీకు ఐడెంటిఫికేషన్కి అట్లా పెట్టేసుకోండి. దెన్ అలా అకార్డింగ్ టు దట్ మీకు ఏ క్వశ్చన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందో దాన్ని ఈజీగా రాయడానికి ట్రై చేసేసేయండి. ఓకే, అండ్ ద అనదర్ థింగ్ ఈజ్ ద క్వశ్చన్స్ యు ఆర్ చూసింగ్ దట్ మస్ట్ నాట్ బి లెంతీ. అంటే టైము తక్కువ ఉంటుంది. 2 అవర్స్లో యూ హ్యావ్ టు రైట్ అరౌండ్ 5 క్వశ్చన్స్ అనమాట. 5 క్వశ్చన్స్ అంటే నువ్వు ఏ క్వశ్చన్ చూస్ చేసుకుంటావో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ నోట్స్కి, దానికి ఒక పేపర్ రాస్తే సరిపోతుంది అనమాట. 1 షీట్, ఒక సైడ్ రాస్తే సరిపోతుంది. బట్ 6 మార్క్స్ యూ హ్యావ్ టు రైట్ అరౌండ్ 1.5 pages ఆర్ 2 pages వీ హ్యావ్ టు రైట్. ఎందుకంటే దాని లెంత్ కూడా అంతే ఉంటుంది. ఫర్ సమ్ కోర్సెస్ ఏంటి అంటే చిన్నగా ఉంటాయి. సో అకార్డింగ్ టు టైమ్ యూ హ్యావ్ టు మూవ్. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా రాస్తామంటే టైం సరిపోదు. బట్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్ కదా. సో అది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దెన్ తర్వాత మనం ఏదైతే క్వశ్చన్ చూస్ చేస్తామో దాన్ని, ఇప్పుడు ఏబీసీ ఉన్నాయి, నీకు ఏబి వచ్చు, ఏబి రాసినావు, సి ఎక్కడో రాస్తా అంటే అస్సలు కుదరదు. కుదరదు అని అంటే రాయొచ్చు, కానీ కొన్నిసార్లు ఏంటంటే మార్క్స్ వేయరు, లేకపోతే తక్కువ మార్క్స్ వస్తాయి. అదే సిరీస్లో ఏబిసి, ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ తెలీదు, జస్ట్ లీవ్ ఇట్, ఒక పేపర్ వదిలేసేయండి, బట్ కంప్లీట్ చేసేసేయండి, మధ్యలో పేపర్ బ్లాంక్స్ వదలొద్దు. ఓకే, దట్స్ వాట్ యూ హ్యావ్ టు ఫాలో. అండ్ దెన్ కమింగ్ టు టిప్స్ వచ్చేసి గో త్రూ వన్స్. ఏంటి అని అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను నేను. ప్రీవియస్ ఇయర్ నేను ఆల్రెడీ టిప్స్ షేర్ చేస్తాను మీకు, ఎట్లా స్కోర్ చేయాలి అని చెప్పేసి. సో వాచ్ దట్ వీడియో టూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే క్వశ్చన్ చూసింగ్ మాత్రం వన్ ఆఫ్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్ థింగ్. ఒక్కటే క్వశ్చన్ మీకు వస్తే మాత్రం దాన్ని హోల్డ్ చేయండి, మిగతావి మీరు రాసేసుకోండి. ఓకే, ఆ రాసేసుకున్న తర్వాత ఆ ఒక్క క్వశ్చన్ ఏదైతే వస్తుందో దాన్ని లాస్ట్లో రాయండి. లాస్ట్లో రాసేసి ఏం చేస్తారు అని అంటే బీ పార్ట్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్ వితౌట్ రైటింగ్ ఎనీథింగ్.
అంటే మీకు ఉన్న ఏదైతే ఇప్పటివరకు చదువుకున్న నాలెడ్జ్లోనే అకార్డింగ్ టు దట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ సంథింగ్. అప్పుడు అట్లీస్ట్ యూ విల్ బి గెటింగ్ ఎనీ మార్క్స్ వస్తాయి అంటే 6 మార్క్ క్వశ్చన్కి మీరు ఒకటి డీటెయిల్డ్గా రాశారు, ఓకే యూ గాట్ 6 మార్క్స్, కిందది ఏం రాదు, యూ లాస్ట్ హోల్ 6 మార్క్స్ కదా. సో అలా కాకుండా అట్లీస్ట్ ఒక 2 మార్క్స్ 1 మార్క్ ఇవి వచ్చేసి మన బిట్ పేపర్కి చాలా ఈజీ అవుతాయి అనమాట. అక్కడ 1-2 పోతూ ఉంటాయి కదా, అట్లా అవి క్యారీ అయితే అవి 40 ఫిల్ అయిపోతాయి. తర్వాత 10 మార్క్స్ మనం రాసిన దానికి మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. దిస్ ఈజ్ వాట్ ద థింగ్. అండ్ డోంట్ క్యారీ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అట్ సిట్స్ టు యువర్ ఎగ్జామినేషన్ హాల్. ఓకే, ఈవెన్ చేతుల మీద కానీ ఎక్కడ కానీ రాసుకొని పోవద్దు. వీఆర్ హ్యావింగ్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్ అవర్ క్యాంపసెస్. సో డోంట్ ట్రై అట్ ఆల్. దిస్ ఈస్ వాట్ ద థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైజ్. అండ్ టిప్స్ వచ్చేసి అండ్ ఇంకేముంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కొంచెం రిఫర్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బిట్ పేపర్ ఏదైతే ఉంటుందో. ఓకే, ఆ బిట్ పేపరు వన్స్ ఆల్రెడీ సర్క్యులేట్ అయ్యే ఉంటాయి కదా మీ దగ్గర కూడా. సో యూ హ్యావ్ టు గో త్రూ దోస్ వన్స్ ఆర్ ట్వైస్. అప్పుడు ఈజీ అవుతాయి అనమాట. బిట్ పేపర్లో మనం ఎక్కువ చదవకుండా డైరెక్ట్ ఆన్సర్ పెట్టేవి కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా మనం మిస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మిస్ చేసుకోకుండా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. దెన్ టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని అంటే, ఎగ్జామ్స్ 10 days కంటిన్యూస్గా ఉంటాయి ఎక్సెప్ట్ జనరల్ హాలిడేస్ లైక్ సండేస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అట్లా వస్తే హాలిడేస్ ఉంటాయి, లేకపోతే అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు టైం ఎట్లా మేనేజ్ చేస్తారు అని అంటే, ఫస్ట్ ఎగ్జామ్ రాయంగానే మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంటి అని అంటే. టిల్ నౌ యూ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్. అండ్ ఇప్పుడు అగ్రానమీ ఫర్ ఏబీ బ్యాచెస్ అండ్ స్టాటిస్టిక్స్ అది ఫండమెంటల్ మ్యాథమెటిక్స్, ఐ గెస్ మ్యాట్రిక్స్ అండ్ స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్ అండ్ ఆల్సో లిమిట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఎస్ఎంసీఏ రాస్తారో వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సో అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు ప్లాన్. ఫస్ట్ మార్నింగ్ సెషన్ వాళ్ళకి ఏంటి అని అంటే, మార్నింగ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయగానే యూ హ్యావ్ టు ఏం చేస్తారంటే వచ్చి తినేసి రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే మన బాడీకి రెస్ట్ అవసరం. ఓకే, వీ వాంట్ రెస్ట్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని యూ కెన్ go and you can prepare till what time you want to. And another tip వచ్చేసి ఏంటి అని అంటే, డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్. అలా రాయాలి అని అనుకుంటే మాత్రం మనకి 32 లెక్చర్వి కొన్ని కోర్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో 16 లెక్చర్వి కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా. ఆ కోర్స్ స్టెన్సిల్ ఏదైతే ఉందో లేదా సాఫ్ట్ కాపీ యు ఆర్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో, యూ హ్యావ్ టు ప్రిపేర్ హోల్. ఒక్కసారి మొత్తం చదివితే మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఒక టాపిక్ మీద, ఎందుకంటే అట్లా చదివితే ఏంటంటే మనం ఒక్క టాపిక్ కూడా మిస్ చేయం. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ. మొత్తం ఒకసారి చదవడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ మీకు ఉన్న టైంలోనే ఒకసారి చదవడానికి ట్రై చేయండి. అలా కుదరకపోతే ఫస్ట్ క్వశ్చన్స్ చదివేసుకోండి. లేదు నాకంత లేదు, ఓపిక లేదు, లేకపోతే నేను స్ట్రెస్ అవుతున్నా స్ట్రెయిన్ అవుతున్నాను అనుకుంటే కనుక, ఓపిక లేనప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసేసుకోండి, అన్నీ చదివేసుకోండి. దెన్ గో ఫర్ హోల్. ఒకసారి మొత్తం చదివితే కొన్నిసార్లు మనకు ప్రీవియస్ ఇయర్లో రాని బెడ్స్ కూడా అలా చదివినప్పుడు కొన్ని టాపిక్స్ అర్థమైపోతాయి అనమాట ఈజీగా. ఓకే, ఆల్రెడీ మనం కొంచెం విని ఉంటాము అండ్ అలా ఈజీగా అయిపోతుంది. దెన్ కమింగ్ టు ఇంకేముంది, సింపుల్గా ఏం చేస్తారు అని అంటే, డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ 50 మార్క్స్ ఇన్ దట్, విల్ బీ అవుట్ ఆఫ్ దట్ స్టేజ్. అంటే పాస్ అయిపోతారు. అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి 50 మార్క్స్ పాస్ అయిపోతాం కదా, 50 మార్క్స్ వచ్చేలాగా రాయాల్సి ఉంటుంది. సో అది బేసిక్ థింగ్. ఒకవేళ క్వశ్చన్స్ వదిలేస్తే వీ వోంట్ గెట్ ఎనీ మార్క్, ఒక్క మార్క్ కూడా రాదు. బట్ అటెంప్ట్ చేస్తే ఏంటి అని అంటే, విల్ బీ గెటింగ్ మార్క్స్ ఫర్ దట్. మోస్ట్లీ ఫర్ స్టాటిస్టిక్స్ లేకపోతే ఇవి ఏదైతే ఎస్ఎంసీఏ కోర్సు ఏదైతే ఉందో, మీరు ఫార్ములా రాసి దాంట్లో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి రండి. మీకు ఏం రాదు, అట్లీస్ట్ సబ్స్టిట్యూట్ చేసి కొంచెం అన్నా స్టెప్స్ రాసి వస్తే అవుట్ ఆఫ్ 6 మార్క్స్ యూ విల్ బి గెటింగ్ అరౌండ్ 1 or 1.5 or 2 మార్క్స్. ఇవైనా మనకు బేసిక్ సపోర్ట్ని ఇస్తాయి కదా అప్లిఫ్ట్ చేయడానికి. సో దిస్ ఈజ్ వాట్ ద థింగ్. బట్ డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. అండ్ ప్లీజ్ డూ షేర్. మీ క్లాస్ ఏదైతే ఉందో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకనంటే ఆల్ మే నాట్ మీట్ దేర్ సీనియర్స్. యాజ్ ఎ సీనియర్గా మా జూనియర్స్కి నేను నైట్ ఇదే కొంచెం గైడ్ చేశామన్నమాట. సో ఏంటి అంటే, లాస్ట్లో ఒకటి చెప్తాను. ఇఫ్ యు ఆర్ అంటే మీరు ఒక పేపర్ సరిగ్గా అటెంప్ట్ చేయలేదు లేకపోతే రాయలేదు, డోంట్ గెట్ నర్వస్. ఆ నర్వస్నెస్ ఏంటి అంటే ఎట్లానంటే, ఇప్పుడు నేను నర్వస్ అయినా నా మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఆల్సో లైక్ ఐ ఫేస్ దట్.
ఆ ఫేజ్ని నేను ఫేస్ చేసి వచ్చా కాబట్టి చెప్తున్నా. అట్లా నర్వస్ అయితే మిగతా పేపర్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో డోంట్ గెట్ ఇన్ టు దట్. Stay motivated. If you want any motivation, just drop a comment or just drop a message in mail, so I can contact you, and I am ready to motivate you guys, and also I am ready to support you guys every time, and all these things. So అలా కాకుండా ఒక సింపుల్ థింగ్ చెప్తా. ఇఫ్ యు ఆర్ లాసింగ్ 1 or 2 కోర్సెస్, ఇట్ ఈజ్ ఓకే. ఎందుకనంటే 1 లేదా 2 కోర్సెస్ ఫెయిల్ అయితే ఏం కాదు, మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ మోర్ దెన్ 3 అయితే నెక్స్ట్ సెమిస్టర్లో ఒకటే రోజు 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఎంత స్ట్రెస్గా ఉంటుంది, జస్ట్ ఇమాజిన్ దట్. సో అదంతా మనకు అవసరం లేదు, రాస్తున్నామా పాస్ అయిపోతున్నామా అంతే. దట్స్ వాట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ద బేసిక్ పాయింట్ ఈజ్ ఫస్ట్ సెమిస్టర్ ఒక్కటి కొంచెం ఫేస్ చేసేసి మీరు దాని నుండి బయటికి వచ్చేస్తే ఏమవుతుంది అంటే నెక్స్ట్ సెమిస్టర్ మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఎట్లా రాయాలి, ఎట్లా అటెంప్ట్ చేయాలి, అండ్ మన టైంని ఎలా మేనేజ్ చేయాలండి. ఎందుకంటే సెల్ఫ్గా మనం పార్టిసిపేట్ చేస్తేనే విల్ బి నోయింగ్ దట్ థింగ్స్ కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ హియర్. సో డోంట్ ఫియర్ ఎట్ ఆల్. ఓకే, 1-2 సబ్జెక్ట్స్ క్యాజువల్గా పడితే వదిలేసేయండి, మళ్ళీ చదివేసుకొని రాసేసుకోండి. బట్ అదే మూడ్లో వేరే సబ్జెక్ట్స్ కూడా పోగొట్టుకునేంత వరకు మాత్రం తీసుకురాకండి సిచ్యువేషన్ని, ఎందుకంటే ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ దట్ డోంట్ క్యారీ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఓకే, ఎనీథింగ్, ఏదైనా వాచెస్ కావచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, మీకు తెలియకుండానే మీరు వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో డోంట్ మిస్. అండ్ క్యారీ ద థింగ్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అండ్ స్కేల్స్ ఇవి వచ్చేసి మీరే క్యారీ చేయండి. అండ్ క్వశ్చన్స్ మాత్రం A-B వస్తే నీకు B వచ్చు, B ఫస్ట్ రాసి ఏస్ తర్వాత రాయవచ్చు, అట్లాంటి ఏం కన్సిడర్ చేయరు. బట్ యూ హ్యావ్ టు రైట్ ద క్వశ్చన్ ఒకటే దగ్గర రాయాలన్నమాట. ఏ కావచ్చు, బి కావచ్చు, 2 కలిపి ఒకటే దగ్గర రాయాలి. సో దట్ ద సీక్వెన్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేయవద్దు, ఎందుకంటే నాకు ఇది వచ్చు ఇక్కడే రాస్తా, నాకు ఇది రాదు కాబట్టి తర్వాత రాస్తా, గుర్తు వస్తేనే మాత్రం అనుకోవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్స్ చూస్ చేసుకునేటప్పుడు మీకు 2 వస్తే ఆ 2 అటెంప్ట్ చేయండి. లేకపోతే షార్ట్ నోట్స్ ఎట్లా అంటే కొంచెం ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ట్రై దెమ్ టు సాల్వ్. ఓకే, అవి చేయడానికి ట్రై చేయండి. అండ్ డిఫరెన్సెస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ కూడా ఒకసారి మీరు చూసుకుంటే కనుక ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ CPHY ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఏంటి అని అంటే సైకిల్స్ ఉంటాయన్నమాట. క్రాప్ ఫిజియాలజీ రాసే వాళ్ళకి సైకిల్స్ ఉంటాయి కాబట్టి ఆ సైకిల్స్ కొంచెం ప్రిపేర్ అవ్వండి. అండ్ బయోకెమిస్ట్రీ ఫోకస్ ఆన్ ద స్ట్రక్చర్స్, గ్లూకోజ్ కావచ్చు, అండ్ ఆల్సో ఆల్ ద థింగ్స్ మనం ఏవైతే చదువుకుంటామో ప్రీవియస్గా. అండ్ బయోటెక్నాలజీ కూడా బాగానే ఉంటుంది. సో ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. అండ్ ఎక్స్పెరిమెంట్స్ రాసేటప్పుడు జస్ట్ ఒక చిన్న డ్రాయింగ్స్ వేయండి పేపర్స్లో. ఏంటి అని అంటే ద ఎవాల్యుయేటర్ మైట్ బి నోయింగ్ దట్ ఓకే హీస్ హ్యావింగ్ దిస్ నాలెడ్జ్, అంటే ఇక్కడ పెట్రీ డిష్ యూస్ చేస్తారు, లేకపోతే ఈ కల్చర్లో ఈ మీడియా యూస్ చేశారు, అండ్ ఎన్ని డేస్ ఎంత లైట్ ఎట్లా అని చెప్పేసి కొన్ని స్టాటిస్టికల్ డేటా ఉంటుంది కదా, అవి కొంచెం మెన్షన్ చేసి సో అండర్లైన్ దట్. యూజ్ బోత్ ది పెన్స్, బ్లాక్ అండ్ బ్లూ పెన్స్. క్వశ్చన్ నెంబర్ బ్లాక్ పెన్తో రాయండి. అండ్ ఆల్సో సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఎన్లిస్ట్ చేస్తారో ఫస్టే ఎన్లిస్ట్ చేసేసుకోండి. అట్లా ఎన్లిస్ట్ చేసిన తర్వాత వాటిని ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్. సో అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది హే రెడ్ సంథింగ్, ఏదో ఒకటి చదువుకొని వచ్చాడు, ఏది చదవకుండా వెళ్ళి మనం ఏదో రాసేస్తాం. అక్కడ ఎన్లిస్ట్ చేయమని ఉంటే మనం పారాగ్రాఫ్స్ రాస్తాం కాబట్టి సో అలాంటి మిస్టేక్స్ మనం చేయకుండానే ఆ ఎవాల్యుయేటర్కి మనం అనేది కొంచెం ఇచ్చేసేయాలి. ఏంటి అని అంటే వి రెడ్ సంథింగ్. సో ద పేపర్లో ఏం పెట్టారు కానీ ఆ ఎన్లిస్ట్ చేసేస్తే హీ విల్ బి గెటింగ్. సో ఇక్కడ చదివాడు కాబట్టి స్ట్రెస్ దిస్. అండ్ కొన్ని అండర్లైన్ చేయండి, మరీ హైలైట్ చేయకుండా అండర్లైన్ చేసేసేయండి. సో అలా అండర్లైన్ చేస్తే విల్ బి గెటింగ్ గుడ్ మార్క్స్. ఆల్ దీస్ థింగ్స్ యూ నో, బట్ వన్స్ ఐఎమ్ గెటింగ్ అంటే మళ్ళీ రిమెంబర్ చేస్తున్నా. అండ్ దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ టువర్డ్స్ దిస్ అగ్రికో. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ విల్ బి రాకింగ్. డోంట్ మిస్. అలాంగ్ విత్ టెక్నాలజీ కూడా వీఆర్ ప్లానింగ్ టు do videos. Okay, so this is the video guys, and thank you so much. మాటలు కూడా రావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఏమంటారు ఇదన్నానని. ఓకే, చలో ఉంటా మరి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ డ్రాప్ చేయండి. ఐల్ బి దేర్. అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో, ఎందుకనంటే అందరికీ యూజ్ అవ్వాలనే వీడియో పెడుతున్నా నేను. సో బాయ్. చలో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ రాస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ గైస్. ఓకే, చలో బాయ్.